అందరికంటే ఎక్కువ వికెట్స్ ఎవరికి ఉన్నాయని చూస్తే ఈ రికార్డ్ టచ్ చేసే వాళ్ళు ఎవరు కనిపించట్లేదు యాక్టివ్ క్రికెటర్స్లో కూడా. బికాజ్ ఆ నంబర్ ఆఫ్ వికెట్స్ చూస్తే బేసికలీ మైండ్ బ్లాకే. 800 వికెట్స్ ముత్తయ్య మురళీధరన్ ఎలా అయితే 800 ఇక్కడ వికెట్స్ తీశాడో బ్రిలియంట్. దాని తర్వాత షేన్ వాన్ మంచి 708 ఉన్నాయి. దాని తర్వాత ఫాస్ట్ బౌలర్స్లో ఫీచర్ అవుతున్నాడు కాబట్టి యాండర్సన్ కూడా 704, అనిల్ కుంబ్లే ఇంకొక ఇండియన్ అక్కడ ఫీచర్ అవుతున్నాడు, స్టూవర్ట్ బ్రాడ్ కూడా ఉన్నాడు కాబట్టి ఐ థింక్ ఫాస్ట్ బౌలర్స్ ఉండడం దాంట్లో దట్స్ గ్రేట్. కానీ లెట్స్ టాక్ అబౌట్ ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్స్. కొంచెం యూనిక్ యాక్షన్. ఎస్, కొంచెం చాలామంది ఇక్కడ రీడ్ కూడా చేయకపోతుండే అండ్ అక్కడ చెక్ అండ్ కాల్ కూడా చేస్తారు మిడిల్లో, అయినా కూడా మంచిగా రెక్టిఫై చేసుకొని ఎలా అయితే కొంచెం మంచి పర్ఫామ్ చేశాడని చెప్పాలి. అండ్ దూసరా ఎలా అయితే వేస్తుండేనో అక్కడ ఛాన్స్ లేదు, అక్కడ లెగ్ స్పిన్నర్ లెక్క టర్న్ అవుతుండే. సో చేతి నుంచి ఒకటే యాక్షన్లో ఒకటే రిస్ట్ పొజిషన్ నుంచి అక్కడ నుంచే ఇక్కడ లోపల వైపు వస్తుండే. దాని తర్వాత దూసరా వేసేటప్పుడు పిక్ చేయని కూడా కష్టమవుతుండే. నేను కూడా ఫేస్ చేసిన నెట్స్లో. అప్పుడైతే అక్కడ బౌలింగ్ కోచ్ ఉండే సన్ రైజర్స్ హైదరాబాద్కి, అక్కడ ముత్తయ్య మురళీధరన్ నెట్స్లో బౌలింగ్ వేస్తుండే. ఒకటే లెక్క అనిపిస్తుండే యాక్షన్, ఒకటేమో సట్మని ఇట్లా బయటకు వెళ్తుండే, ఒకటేమో మంచిగా స్పిన్ అవుతుండే, ఇంత పెద్ద టర్న్ చేస్తుండే. సో యా, చాలా కష్టమైంది ఈ బ్యాటర్స్ అందరికి కూడా. 800 వికెట్స్ టేక్ అబౌట్.